సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం గ్రామం సర్పంచ్ అభ్యర్థి చింత రాజ్యలక్ష్మి సాయిబాబా గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన ఆమె మహిళా రిజర్వేషన్ అనుకూలించడంతో సర్పంచ్గా పోటీలో ఉన్నట్లు తెలిపారు. మాజీ ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం తనకు భర్తకు ఉండడంతో సర్పంచ్గా గ్రామానికి సేవ చేయాలనే ఆలోచన తనకు కలిగిందన్నారు. ఈ ఎన్నికల్లో గ్రామ ప్రజలు సర్పంచ్గా ఆశీర్వదిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. గ్రామ ప్రజలందరికీ నా నమస్కారము. చింతల రాజ్యలక్ష్మి అనే నేను జప్తినాచారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను పోటీ చేయడం ముఖ్య ఉద్దేశము హోదా గురించి కాదు, ప్రజలకు ఏదైనా ఒక సేవ చేసి నా వంతు ప్రయత్నంగా ఏదైనా అభివృద్ధి చేద్దామని. నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను సర్పంచ్గా నేను గెలిపిస్తే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో నేను ప్రతి ఇంటింటికి వెళ్తాను. ప్రతి ఒక్కరి సమస్యను నేను అడిగి తెలుసుకొని వారు పరిష్కరించే విధంగా నేను వెళ్తాను. గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొని రావడానికి నా వంతు నేను కృషి చేస్తాను. మీరు నా భర్తకు ఎంపీటీసీగా ఎలాగ మీరు అవకాశం ఇచ్చారో అలాగే నాకు సర్పంచ్గా అధికారం ఇస్తే ఆయనకు ఎన్నో ప్రతి ఒక్క అభివృద్ధి పనుల మీద నాకు అవగాహన ఉంది. అతను నాకు సహాయ సహకారం ఖచ్చితంగా అందిస్తూ నా గైడెన్స్ ఇస్తుంటాడు. ఎలా చేయాలి ఏంటనే గైడెన్స్ ఇస్తాడు. ఆ గైడెన్స్ ప్రకారం నేను చేసుకుంటూ వస్తాను. ప్రతి ఒక్కరిని నా ఇంటి మనుషులుగా నేను అనుకొని నేను అన్ని పనులు చేస్తాను. ప్రతి ఒక్కరికి నేను సహాయం అందిస్తూ ఉంటాను. అది అభివృద్ధి అవుతుందో నేను ఖచ్చితంగా తెలుసుకొని దాని విధంగా నేను తోడ్పాటు అందిస్తాను. ఖచ్చితంగా నాకు కేటాయించిన నా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. నేను ఖచ్చితంగా అభివృద్ధి దిశగా పయనిస్తాను ఖచ్చితంగా.